హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో రీసెంట్గా మన తెలుగులో రిలీజ్ అయిన దేవగుడి అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ మూవీ సన్నెక్స్ట్లో స్ట్రీమింగ్ అవుతుంది. చిన్న సినిమా కాబట్టి లో ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నా కూడా ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా అనిపించడంతో మూవీ చూడడం స్టార్ట్ చేశాను. బానే ఉంది మూవీ. పెద్దింటి అమ్మాయిని పేదింటి దళితుల కుటుంబానికి చెందిన ఒక అబ్బాయి ప్రేమిస్తే చివరికి ఏం చేశారనేదే ప్లాట్ లైన్. రాయలసీమ నేపథ్యంలో స్టోరీ జరుగుతుంది. ఇంకా ఏ మాత్రం లేచకుండా నేనైతే వీలైనంత షార్ట్ అండ్ స్వీట్ గా మూవీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు మీకేం చేయాలో తెలుసు కదండి. చిన్న లైక్ అండ్ స్మైల్ తో వీడియోని స్టార్ట్ చేసేయండి. అనంతపురంలో వీరారెడ్డి అనే ఒక ఫ్యాక్షనిస్ట్, ఇతనికి ఒక కూతురు కొడుకు ఉంది. కూతురు పేరు శ్వేత, మూవీలో మన హీరోయిన్, కొడుకు రాఘవ. వీళ్ళ ఇంట్లోనే మూవీలో మన హీరో అయినటువంటి ధర్మ కూడా పెరుగుతాడు. ధర్మ వాళ్ళ నాన్న వాళ్ళ ఇంట్లో వీరారెడ్డి దగ్గర పనిచేస్తూ ఉంటాడు. ధర్మ దళితుల కుటుంబంలో పుట్టిన శ్వేత, రాఘవ వీళ్ళిద్దరూ ధర్మతో క్లోజ్ గా ఉండేవాళ్ళు. ముగ్గురు కలిసి టేబుల్ మీద తింటూ ఉంటే వీరారెడ్డి చూసి తన భార్యతో ఎవరితో ఎలా ఉండాలో తెలియదా మీకు, అయినా అతన్ని మీ పక్కన కూర్చోబెట్టుకొని తింటున్నారంటే అని గట్టిగా కోపడంతో ధర్మ సాడ్ గా కింద కూర్చొని తింటాడు. వీరారెడ్డికి ఆపోజిట్ క్యారెక్టర్ నారప్పరెడ్డి. వాళ్ళ మనుషులు వీరారెడ్డి మనుషులు ఎప్పుడు చూసినా కొట్టుకుంటూనే ఉంటారు. ధర్మ, శ్వేత, రాఘవ వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ గా ఉంటారు చిన్నప్పటి నుంచే. ఫైనలీ వీళ్ళందరికీ 25 ఏళ్ళు వచ్చింది. ఒకరోజు నారప్పరెడ్డి వీరారెడ్డి మీద అటాక్ చేస్తాడు. ఈ అటాక్ లో ధర్మ అందరితో ఫైట్ చేసి వీరప్పరెడ్డిని ప్రాణాలతో కాపాడుతాడు. ఇక్కడ సాడ్లీ ధర్మ వాళ్ళ నాన్న ఈ అటాక్లో చనిపోతాడు. అందరూ హ్యాపీగా ఉన్న టైంలో అటాక్ జరిగినప్పుడు అతని ప్రాణాలకు తెగించి మరి వీరారెడ్డిని కాపాడుతాడే కానీ వాళ్ళ నాన్నని కాపాడలేకపోతాడు. దీంతో ధర్మ వాళ్ళ అమ్మ వీళ్ళందరూ చాలా ఏడుస్తారు. వీరారెడ్డి కూడా ఈరోజు నా ప్రాణం కాపాడావు నువ్వు, ఇక నుంచి నేను నీకు కృతజ్ఞతగా ఉంటానని ధర్మాని పనిలో చేర్చుకుంటాడు. అప్పటి నుంచి వీళ్ళు అక్కడే ఉంటారు. ఆ తర్వాత ఈ సాడ్నెస్ అన్నిటిని పక్కన పెట్టి వీరారెడ్డి చాలా డబ్బులు ఖర్చు పెట్టి అమ్మవారి జాతరని అంగరంగ వైభవంగా జరిపిస్తాడు. నెక్స్ట్ డే రాఘవ ధర్మ వీళ్ళిద్దరు కూర్చొని ఇంట్లో డిస్కస్ చేస్తూ ఉంటే ఇదంతా చూస్తున్న శ్వేత ధర్మని చూసి ఇంప్రెస్ అవుతుంది. ధర్మ అంటే శ్వేతకి చిన్నప్పటి నుంచే ఇష్టం. ధర్మ శ్వేతతో రొమాంటిక్ గా ఉన్నట్టు, తనతో రొమాన్స్ చేస్తున్నట్టు ఫీల్ అవుతుంది. ఇదంతా ఒక పాట రూపంలో చూపిస్తారు. ఆ తర్వాత ఊర్లో జాతర జరుగుతుంది కదా, రికార్డింగ్ డాన్స్ పెట్టిస్తారు. ఇందులో ధర్మ కూడా డాన్స్ వేస్తాడు. అందులో ఒక అతను అక్కడికి వీరారెడ్డి కూతురు శ్వేత వాళ్ళ భార్య వీళ్ళందరూ వెళ్ళి పూజలో కూర్చుంటే ఒక అతను వీరారెడ్డి పైన అటాక్ చేసి అతని తలని నరికేయాలని కత్తి ఎత్తుతూ ఉంటే ఈ విషయాన్ని గమనించిన ధర్మ ముందుగానే ఎక్కడో వేరొక ప్లేస్ లో ఉన్నా కూడా పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళీ అతని దగ్గర నుంచి వీరారెడ్డి ప్రాణాలు కాపాడుతాడు. నారప్పరెడ్డి మనుషులు వీళ్ళని వీరారెడ్డి తెలుసుకున్న తర్వాత అందరితో ఫైట్ చేసి అందరినీ తరిమి కొడతాడు. ధర్మ వాళ్ళందరితో ఫైట్ చేస్తుంటే శ్వేతకి హీరోలా కనిపిస్తాడు. నెక్స్ట్ డే శ్వేత, రాఘవ, ధర్మ వీళ్ళిద్దరూ కలిసి సినిమాకి వెళ్తే సినిమాలో శ్వేత మీద ఎవరో చేయి వేసి మిస్బిహేవ్ చేయడానికి ట్రై చేస్తే ధర్మ అతనిపై కోప్పడి అతను బాగా కొడతాడు. శ్వేత ఇంకా ఇంప్రెస్ అవుతుంది. ఎలాగైనా తన లవ్ ని ధర్మకి చెప్పాలని బ్లైండ్ గా ఫిక్స్ అవుతుంది. శత్రువుల నుంచి థ్రెట్ ఉందని తెలియడంతో శ్వేత, ధర్మ వీళ్ళిద్దరూ కలిసి ఒకే రెస్టారెంట్ లో ఉండాల్సి వస్తుంది. ఆ రోజు రాత్రి ఎలాగో ఆ రోజు ధర్మ పుట్టినరోజు కావడంతో ఇదే సరైన అవకాశం అని శ్వేత ధర్మతో 12 గంటలు దాటిన తర్వాత ధర్మ రూమ్ లోపలికి వెళ్ళి శ్వేత చీర కట్టుకొని తనని హగ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ కేక్ తీసుకుని వెళ్తే ధర్మ చూసిన తర్వాత ఏం శ్వేత ఈ టైంలో నా రూమ్లోకి వచ్చావు, పైగా ఇలా రెడీ అయ్యి మీ అన్న చూసాడంటే అంతే ఏమనుకుంటాడో ఏమో అని త్వరగా బయటికి వెళ్ళమంటే శ్వేత ఇంకా దగ్గరికి వస్తుంది ధర్మ దగ్గరికి. హ్యాపీ బర్త్డే ధర్మ, ఇది చెప్పడానికి నీ దగ్గరకు వచ్చాను అండ్ ఆల్సో ఐ లవ్ యూ అని గట్టిగా హగ్ చేసుకుంటుంది. సరిగ్గా అదే టైంలోనే రాఘవ బయట కారులో వస్తూ ఉంటాడు. రాఘవ లోపలికి వచ్చిన తర్వాత శ్వేత ధర్మ దగ్గరికి వస్తూ ఉంటే ధర్మ ఏం చేయాలో తెలియక కిటికీలో నుంచి దూకి బయటికి పారిపోతాడు. ఏంటి ఇది, అయినా ఈ రూమ్ లో ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు, ఈ చైర్ ఏంటి, ఈ గెటప్ ఏంటి, ఈ కేక్ ఏంటిని అర్థం చేసుకున్న రాఘవ శ్వేతను కొట్టి మాకే నమ్మక ద్రోహం చేస్తాడా ధర్మ, వాడి కథ ఏంటో చూస్తామని ధర్మ వెనకాలే అతని మనుషులు పెట్టి ఫాలో అవుతూ వెళ్ళి ఫైనలీ అతన్ని ఇంట్లో పట్టుకుంటారు. నాదేం తప్పులేదు, నన్ను వదిలేయండి, నేను అనుకోకుండా రూమ్ లోకి వెళ్ళానని చెప్తూ ఉంటే ఎంత చెప్పినా కూడా రాఘవ వినిపించుకోవట్లేదు. ఆ తర్వాత వీరారెడ్డి దృష్టిలోకి ఈ విషయాన్ని తీసుకెళ్లి రాఘవ చేతికి కత్తిచ్చి ధర్మని నరికేయమంటాడు కళ్ళ ముందే. పైనుంచి శ్వేత ఇదంతా చూసి భయపడుతూ ఉంటుంది. అనవసరంగా వెళ్ళాము, ఇప్పుడు చూడు ధర్మ ప్రాణాల మీదకి వచ్చాయని. ఆ తర్వాత ధర్మ వాళ్ళ అమ్మ వీరారెడ్డి కాళ్ళ మీద పడిపోతుంది. వీరారెడ్డి వాళ్ళ భార్య జరిగినేదో జరిగిపోయింది, వదిలేయండి, పాపం 2 సార్లు మీ ప్రాణాలు కాపాడాడు అతనని కన్విన్స్ చేయడంతో వీరారెడ్డి
ఎక్కడైనా వెళ్ళిపో, దూరంగా నా కంటికి కనిపించగానే బట్టలన్నీ ఇంట్లో ఉన్నదంతా తన దగ్గర పడేసి వెళ్ళిపోమంటాడు. అప్పటి నుంచి దూరంగా వెళ్ళిపోతారు అడవిలోకి. ధర్మ వాళ్ళ అమ్మని కూడా కలవకుండా. దాంతో వాళ్ళ అమ్మ కృష్ణ అనే ఒక అతనితో భోజనం చేసి ఇచ్చి పంపిస్తుంది. ఇటువైపు శ్వేత కూడా ఇంట్లో ఏం తినకుండా అలాగే ధర్మాన్ని తలుచుకుంటూ నా వల్లే ఇలా అయిపోయింది ధర్మ జీవితం అని బాధపడుతూ ఉంటే కృష్ణ శ్వేత దగ్గరికి వచ్చి ఏంటమ్మా ఇది, అక్కడ ధర్మ కూడా ఏం తినట్లేదు, ఇక్కడ నువ్వు కూడా ఏం తినట్లేదంటే ధర్మ ఎక్కడున్నాడో నీకు తెలుసా, నన్ను ధర్మ దగ్గర తీసుకెళ్తానంటే నేను తీసుకెళ్తానమ్మా, నన్ను నమ్మని కృష్ణ శ్వేతతో చెప్తాడు. ధర్మ డైరీ మొత్తం చూసిన తర్వాత శ్వేతకు అర్థమయ్యేది ఏంటంటే ధర్మ కూడా శ్వేతని ప్రేమిస్తున్నాడు. కానీ లోయర్ క్యాస్ట్ అవడంతో ఎక్కడ వీళ్ళ పెళ్ళికి ఇంట్లో ఒప్పుకోరని, ప్రాణ స్నేహితుడు రాఘవకి అన్యాయం చేయడం చాలా తప్పని శ్వేతని అవాయిడ్ చేస్తూ వచ్చింటాడు. అదంతా తెలుసుకుని శ్వేత బాధపడుతూ ఉంటుంది. ఈలోపే రాఘవ అక్కడికి వచ్చి ఏంటి నువ్వు ఏం తినట్లేదు, ఆ ధర్మ గురించి ఆలోచిస్తూ ఇలా తయారయ్యావు, ఏమైనా ఉంటే ధైర్యంగా ముందు వచ్చి చెప్పాలి, వెనకాల భయపడి పారిపోవడం కాదని అంటే భయపడి పారిపోయాడా? ధర్మ పారిపోయే రకం కాదు. చూడు తన డైరీలో నీ గురించి ఏం రాశాడో, నాకంటే ఎక్కువ నువ్వంటే ఎక్కువ ఇష్టమని, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని చెప్తే ఎక్కడ ధర్మాన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకుని మీ ఫ్రెండ్షిప్ కూడా పోతుందేమో అన్న ఒకే ఒక రీజన్తోనే ఇన్ని రోజులు నన్ను ప్రేమిస్తున్నా కూడా ఎప్పుడు చెప్పలేదు, నేను చెప్పేంత వరకు కూడా బయట పెట్టలేదు. డైరీ చూసిన తర్వాత నాకు అర్థమైంది, ఇప్పటికైనా మారు, నాకంటే నీకే ఎక్కువ తెలుసు కదా ధర్మ గురించి, నాన్నగారి ప్రాణాలను కాపాడాడు, నీతో ప్రాణ స్నేహితుడిగా ఉన్నాడని ఎమోషనల్గా మాట్లాడితే రాఘవ కూడా డైరీని చదివి అతనిపై ధర్మకున్న స్నేహాన్ని చూసి ఎలాగైనా శ్వేతని ధర్మని కలపాలనుకుంటాడు, ఇద్దరికి పెళ్లి చేయలేని. ఇదంతా వీరారెడ్డి భార్య విని కూడా యాక్సెప్ట్ చేస్తుంది ధర్మ శ్వేతకి పెళ్లి చేయడానికి. ఎలాగో అలాగా వీరారెడ్డితో మాట్లాడి ఒప్పించాలనుకుంటారు తల్లి కొడుకులు ఇద్దరు. డిన్నర్ చేస్తున్న టైంలో ఏమండి మనోడు మీతో ఏదో మాట్లాడాలని అంటే చెప్పరా ఏంటి అని అంటే, అది నాన్న ధర్మ ఉన్నాడు కదా, ఆ ధర్మని మన శ్వేత కూడా ప్రేమిస్తుందన్న, ఎలాగో ఇద్దరు ప్రేమించుకుంటున్నారు, కులం తక్కువ వాడే తప్ప చాలా మంచోడు నాన్న, నాకు అతని గురించి చాలా తెలుసు, చిన్నప్పటి నుంచి నాతో పాటే ఉన్నాడు కదా అని అంటే వీరారెడ్డి కోపం వచ్చి కులమా పరువా కొడుక అంటే నేను నిన్ను కూడా చంపడానికి వెనకాడనని గొంతు పట్టుకొని సొంత కొడుకుని కూడా చూడకుండా రాఘవని చంపేయడానికి ప్రయత్నిస్తాడు. దీంతో రాఘవకు అర్థమైంది ఏంటంటే ఏం జరిగినా ప్రాణం పోయినా వీళ్ళ పెళ్లికి ఒప్పుకోడు, మనమే ఎలాగైనా శ్వేతని తీసుకెళ్లి ధర్మ దగ్గర వదిలిపెట్టేయాలనుకుంటాడు. ప్రామిస్ చేస్తాడు తన చెల్లి శ్వేతకి. అదే రోజు రాత్రి ఇంట్లో ఎవరికి తెలియకుండా శ్వేతని బయటికి పంపించాలని లగేజ్ అంతా సర్దిపెట్టి కొన్ని నగలని బ్యాగ్లో పెట్టి ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళని మేనేజ్ చేసి శ్వేతని బయటికి పంపిస్తాడు. బయటికి వెళ్ళిన విషయం ఇంట్లో ఉన్న వీరారెడ్డి మనుషులకు తెలిసి చుట్టుపక్కల మొత్తం శ్వేత కోసం వెతుకుతూ ఉంటారు. శ్వేత అక్కడే తిరుగుతూ ఉంటే కృష్ణ చూసి ఏంటమ్మా ఇది ఇలా వచ్చేసావు అని, ఆ టైంలో కృష్ణ ఎవరికి భయపడకుండా వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్ళి బ్యాగ్లో ఒక కత్తి ఇచ్చి పంపిస్తాడు. ధైర్యంగా ఉండు తల్లి, ఏం జరిగినా నేను చూసుకుంటాను, ధర్మ దగ్గరికి వెళ్ళిపో, వెళ్తున్న దారిలో ఎవరైనా నీ దగ్గరకు వస్తే ఈ కత్తితో పొడిచే, ధైర్యంగా ఉండని అక్కడ నుంచి పంపించేస్తాడు. బయటకు వచ్చి శ్వేతని తీసుకెళ్ళడానికి వస్తే సడన్ గా అప్పుడే వీరారెడ్డికి గుండెపోటు వస్తుంది. దాంతో వీరారెడ్డి భార్య చూసి రాఘవని పిలిచి హాస్పిటల్ తీసుకెళ్తారు. శ్వేత ఒక్కదానిగానే ఉండి చాలా స్ట్రగుల్ అవుతుంది. హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత వీరారెడ్డికి ట్రీట్మెంట్ చేసి కంగారు పడాల్సిన ఏం లేదు, మొత్తం నార్మల్గానే ఉందని చెప్తారు. వీరారెడ్డి పోలీసులకి శ్వేతని నారాపరెడ్డి మనుషులే కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని కంప్లైంట్ ఇస్తే పోలీసులు అందరూ వచ్చి ఊరు మొత్తం జల్లెడ పడుతూ ఉంటారు శ్వేత అడుగుజాడుల కోసం. హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కృష్ణతో కలిసి రాఘవ శ్వేతని వెతకడానికి వెళ్తే ఎంత వెతికినా శ్వేత కనిపించకపోయేసరికి నారాపరెడ్డి మనుషులే శ్వేతని కిడ్నాప్ చేశారని అనుకుంటారు. ఆ ఊర్లో అమ్మవారి గుడి ఉంటుంది. అందులో ఒక భక్తుడు గుడి దగ్గరికి వెళ్ళి అమ్మవారికి నైవేద్యంగా ప్రసాదం పెడితే అమ్మవారి చేతులెత్తి ఆ ప్రసాదాన్ని తింటుంది. ఇదంతా చూసి అతను అమ్మవారే నిజంగా నా ప్రసాదం తినిందని, మోక్షం పొందానని హ్యాపీగా బయటికి వెళ్తాడు. శ్వేత ఎలాగైనా కనిపించాలని కృష్ణ రాఘవ వీళ్ళిద్దరూ కలిసి అమ్మవారి గుడికి వచ్చి దండం పెడుతూ ఉంటే సడన్ గా ఎవరో వచ్చారని అమ్మవారు కత్తి పట్టుకొని పైకి లేచి నిలబడుతుంది. కట్ చేస్తే అక్కడ ఉన్నది అమ్మవారు కాదు శ్వేతనే.
రాఘవ కృష్ణ చూసి భయపడిపోయి ఏంటమ్మా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అంటే శ్వేత ఆ రోజు రాత్రి ఏం జరిగిందో చెప్తుంది. శ్వేత ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత వీరారెడ్డికి హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళింటారు. శ్వేత ఒంటరిగా ధర్మ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే సడన్ గా వీరారెడ్డి మనుషులు శ్వేతని చూస్తారు. ఏంటే నీకు ఆ కులం తక్కువ ధర్మగడు కావాల్సి వచ్చిందా, అయినా వాడితో ఏం సుఖపడతావు, నేను నిన్ను సుఖపెడతానని వచ్చిన వాళ్ళిద్దరూ శ్వేతని రేప్ చేయడానికి ట్రై చేస్తారు. శ్వేత ధైర్యం తెచ్చుకొని కృష్ణ ఇచ్చిన కత్తితో వాళ్ళిద్దరిని అక్కడికక్కడే చంపేసి అమ్మవారి రూపంలో భద్రకాళిలాగా వెళ్ళి గుడిలో దాక్కుంటుంది అమ్మవారి వెనకాల. ఇంతకుముందు ఒక పర్సన్ వచ్చి నైవేద్యం పెట్టింటే అమ్మవారు తినింటుంది కదా, అది వెనకాలండి శ్వేత అనే తినింటుంది. ఆ తర్వాత శ్వేతని తీసుకెళ్ళి ధర్మకు అప్పగించి జాగ్రత్తగా ఉండండి, వీరారెడ్డి మనుషులు మిమ్మల్ని వెతుకుతూ ఉంటారు, వీళ్ళనంత తొందరలోనే మిమ్మల్ని పట్నంలోకి తీసుకెళ్ళిపోతానని రాఘవ చెప్పి కృష్ణ వీళ్ళిద్దరూ కలిసి అక్కడి నుంచి వచ్చేస్తారు. ధర్మ శ్వేత దగ్గరికి వెళ్ళి ఏం శ్వేతమ్మ ఇది, నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు, ఇక్కడికి వచ్చి మీ నాన్నని ఎదిరించి అయినా నా దగ్గర ఏముంది, నేను నిన్ను ప్రేమించట్లేదని అంటే అబద్ధం చెప్పకు ధర్మ, నీ గురించి నాకు మొత్తం తెలుసు, నేను ఈ డైరీ చదివానని డైరీ పేపర్స్ అన్నీ ధర్మ ముందు వేసి ఇప్పుడు చెప్పు, నువ్వు నన్ను ప్రేమించట్లేదా, ఎందుకు నీ ప్రేమని దాచుకుంటున్నావని ఎమోషనల్ అయ్యి ఏడుస్తూ ఉంటే ధర్మ శ్వేత ఏడుస్తుంటే చూడలేక ప్రపోజ్ చేస్తాడు, ఐ లవ్ యూ శ్వేత అని. దాంతో ఇద్దరు హగ్ చేసుకుంటారు. ఒక రొమాంటిక్ సాంగ్ కట్ చేస్తే సముద్రపు ఒడ్డున ఇద్దరు కలిసి గాఢంగా ప్రేమించుకుంటుంటే ఎవరో ఒక అతను వచ్చి వీళ్ళని చంపేయడానికి ప్రయత్నిస్తున్నాడు. వచ్చిన అతను వీరారెడ్డి మనిషి, కానీ వీళ్ళు మాత్రం గమనించుకోకుండా వీళ్ళ పనిలో వీళ్ళు ఉంటారు. సరిగ్గా అప్పుడే రాఘవ అక్కడికి వచ్చి అతను చంపి వీళ్ళిద్దరిని కాపాడుతాడు. మా నాన్నగారు మిమ్మల్ని వెతుకుతూ ఉన్నాడు, అందుకనే నేను మిమ్మల్ని ఫాలో చేస్తూనే ఉన్నాను, మీకు రక్షగా ఉంటానంటే ధర్మ నువ్వుండగా మాకేమవుతుందని చెప్తాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి మార్కెట్కి వస్తారు. ఈ విషయం వీరారెడ్డికి తెలిసి అక్కడ మనుషులను పెట్టి ధర్మని చంపేయడానికి ప్లాన్ చేస్తాడు. ధర్మ శ్వేత వీళ్ళిద్దరూ కలిసి మార్కెట్లో ఫ్లవర్స్ కొంటూ ఉంటే వాడేని వీడియో కాల్లో వీరారెడ్డి కన్ఫర్మ్ చేసుకుని వైట్ షర్ట్ వేసుకున్నారు చూడు, అతన్నే మీరు చంపాలని చెప్తే వీరారెడ్డి మనుషులు వెళ్ళి ధర్మాన్ని వెళ్ళి చంపేస్తారు. ఇదంతా వీడియో కాల్లో చూస్తున్న వీరారెడ్డి చాలా హ్యాపీ, ఫైనల్లీ ధర్మ చనిపోయాడు, నన్నే మోసం చేస్తాడా, ఎంత ధైర్యం వీడికి, నా కూతురు కావాల్సి వచ్చిందని గర్వంగా హ్యాపీగా ఫీల్ అవుతుంటే టీవీలో బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఆ ఏరియా పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ గమనించిన తర్వాత అండ్ బాడీని కలెక్ట్ చేసిన తర్వాత చనిపోయింది వీరారెడ్డి కొడుకు రాఘవ అని తెలుస్తుంది. రాఘవ కూడా వైట్ షర్ట్లోనే ఉండడంతో శ్వేత పక్కనే ఉండడంతో ధర్మ అనుకొని రాఘవ అని వెళ్ళి వీరారెడ్డి మనుషులు చంపేసింటారు. ఇప్పుడు వీరారెడ్డి అండ్ వీరారెడ్డి భార్య సొంత కొడుకునే చంపావు కదయ్యా అని చెప్తూ ఉంటే ఇద్దరు చాలా ఏడుస్తారు. వీరారెడ్డి చాలా గిల్ట్గా ఫీల్ అవుతాడు, ఇలా జరిగిపోయింది అంటేనే నా కొడుకు లేకుండా ఇంకా నేను ఎలా బ్రతకగలనని వీరారెడ్డి భార్య కూడా చనిపోతుంది. ఆ తర్వాత వీరారెడ్డి కొడుకు రాఘవకి అంత్యక్రియలు జరుగుతూ ఉంటే ఈ విషయం తెలుసుకున్న ధర్మ ఎంత కాదన్నా ప్రాణ స్నేహితుడు, నా ప్రాణం పోయినా సరే చివరి చూపుకి నేను వెళ్ళి చూసి వస్తానని చితి దగ్గరకు వచ్చి ధర్మ దగ్గర నిలబడి శవం దగ్గర ఏడుస్తూ ఉంటే ఊర్లో ఉన్న వాళ్ళందరూ వీరారెడ్డితో కత్తిచ్చి వెళ్ళి చంపే ధర్మ వల్లే కదా ఇదంతా నీకు జరిగిందని చెప్తూ ఉంటే వీరారెడ్డి ఆపండి, ఇంకా ఎంతమంది ప్రాణాలను తీసుకొని నా కుటుంబాన్ని నాశనం చేసుకుంటాను, నా కొడుకు రాఘవని నేనే చంపించుకున్నాను, కొడుకు పోయిన బాధలో ఈ పాపం నేనే చేశానని నా భార్య కూడా చనిపోయింది, ఇప్పుడు నాకు మిగిలింది నా కూతురు మాత్రమే, నేను ఇప్పుడు ధర్మాన్ని చంపేస్తే నా కూతురు శ్వేత కూడా చనిపోతుంది, తర్వాత నాకంటూ మిగిలేది ఏం ఉండదు, ఇప్పటికైనా నేను మారాలి, శ్వేత నా కూతురు నా ఇష్టం అని అందరినీ తిట్టి పంపించేస్తాడు. ఫైనలీ వీరారెడ్డి ధర్మాని శ్వేతని యాక్సెప్ట్ చేస్తాడు. శ్వేత ధర్మ వీళ్ళిద్దరూ రాఘవ చితి దగ్గరికి వెళ్ళి వర్షం పడుతూ ఉంటే గొడుగు అడ్డు పెట్టి మరి చాలా ఏడుస్తారు. ఆది మానవుని రాతి యుగం నుండి రాకెట్ యుగం దాకా చంద్రయాన్తో ఆకాశాన్ని తాకి మన ఆయుధాలు పదునెక్కాయి, జ్ఞానం పెరిగిందే తప్ప జ్ఞానోదయం ఇంకా రాతి యుగ బంధంలోనే ఉంది అని మెసేజ్ ఇస్తూ ఈ మూవీని ఏం చేస్తారు. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో ఇంతకంటే మంచి ఇంట్రెస్టింగ్ మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.